జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయము 15వ శ్లోకము నుండి. ధర్మో రక్షతి రక్షితః. మీ అందరికీ వినుటకు వీలుగా 15వ శ్లోకము నుంచి చదువుట ప్రారంభిస్తున్నాను. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. సూర్యుడు, మనువు మొదలైన మోక్షార్థులు అందరూ కర్మయోగమునే ఆచరించిరి. ఫలము కోరక విహిత కర్మమును ఆచరించిన అది బంధించక మోక్షమునకే హేతువగున అను జ్ఞానము మాత్రము వారందరూ కలిగి కర్మాచరణ గావించిరి. దానివలన పాపరహితులు అయిరి. కనుక ఓ అర్జున, నీవును ఆ విధమైన జ్ఞానమును ఆధారముగా కల కర్మయోగమునే ఆచరించుము. ఇది ఆ సూర్యుడు, మనువు మొదలగు వారికి నేను తెలిపితిని కనుక వారికంటేనూ ఇది చాలా పురాతనమైనది. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షతే సుభాత్. ముముక్షువు అనుష్ఠింపవలసిన కర్మ ఎట్టిది, దానిని ఆచరించినప్పుడు అతడు ఎరంగవలసిన విషయములేవి అను ఈ రెండిటి విషయముల్లో విద్వాంసులు కూడా సరైన నిర్ణయం చేయలేక భ్రమించిరి. నేనిప్పుడు నీకు చేయదగిన జ్ఞానముతో కూడుకొనిన కర్మను వివరింతును. దానిని తెలుసుకొని ఆచరించినచో పాపబంధము నుండి విముక్తుడువు అగుదువు. కర్తవ్యములను తెలుసుకొనుట ఆచరించుటకే కదా. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. మోక్ష సాధనము కర్మల యొక్క స్వరూపము తెలుసుకోదగ్గది. నిత్య, నైమిత్తిక, కామ్య రూపమున కర్మ త్రివిధ రూపములు. వానికి వినియోగించు పదార్థములు వివిధములు. వాని స్వరూపము తెలుసుకోదగినది. అది వికర్మ అనబడును. ఆత్మస్వరూపమును స్పష్టంగా గుర్తెరింగుటకును అకర్మ అందురు. దానిని తెలుసుకోవలేను. ఇట్లు అనేక విధముల కర్మ ఉండటచే దాని ప్రకారముల ఎరంగుట చాలా కష్టము. కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. కర్మను చేయుచునే ఉండవలను, అందు జ్ఞానము ఇమిడి ఉన్నదని గుర్తించవలను. అట్లే జ్ఞానము దేహము తనకు తగినట్లు వినియోగించట చేత కర్మయు జ్ఞానమందియే ఇమిడియే ఉన్నదని గుర్తించవలను. కర్మ చేయునది శరీరము, చేయించుకర్త ఆత్మ. అతడు జ్ఞానము కలవాడు. తన జ్ఞానమునకు తగినట్లు శరీరము పని చేయించును, అది కర్మ అగును. అందుచే ప్రతి కర్మల యందు జ్ఞానము, ప్రతి జ్ఞానము కర్మ పర్యవసాయము అగును. ఆ జ్ఞానము ఆత్మజ్ఞానమై భగవదవతార రహస్యమును తెలిసిన జ్ఞానమైనచో దానితో కూడి జరుగు కర్మ మోక్షమునకు ఉపాయము కాగలదు. అట్టి జ్ఞానము గలవాడే శాస్త్రార్థము తెలిసినవాడు. వాడే మోక్షార్హుడు. అట్టివాడు అన్నియు చేసినట్లే అర్థాత్ చేయి కర్మలనియు జ్ఞానాకారమును పొందవలెను. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధి కర్మాణాం తమాహుః పండితం బుధాః. ఆరంభించబడి జరుగు కర్మలను సమారంభములని పేరు. శరీరం వేరు, ఆత్మ వేరు అని తెలియక రెండిటిని ఒకటిగా కలిపి భ్రమించుటను సంకల్పమందరు. అనగా దేహాత్మ భ్రాంతి. దీనివల్ల శరీరంతో జరిగేవన్నీ ఆత్మయే చేయుచున్నదనిపించును. శరీరంలో జరిగే నిత్య నైమిత్తికాది కర్మలన్నిటినీ ఫలమును తానే పొందవలను అనడి కామము కలుగును.
ఆత్మ యొక్క వాస్తవ స్థితి తెలిసిన ముముక్షువు తను చేయి కర్మలన్నీ జ్ఞానాకారముగా మార్చి చేయును. నేను చేయుచున్నానని, నా కొరకై చేయుచున్నానని తలవక అతడు కర్మలను చేయను. అట్టి జ్ఞానమనే అగ్ని అతడి ప్రాచీన కర్మలను అన్నింటినీ దహించివేయును. ప్రకృత కర్మలను బంధకములు కాకుండా చేయును. తత్వజ్ఞులు అతనిని కర్మయోగిగా గుర్తిస్తారు. త్వక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. కర్మలు అనుష్ఠించుచున్నను ఆ కర్మఫలములను తనకై కోరనివాడు, నాశము లేని ఆత్మయందే తృప్తి చెందినవాడు, అస్థిరమైన ప్రకృతి యందు ఇదే తనకు తగిన ఆశ్రయమనడి పట్టులేనివాడు ఒక ముముక్షువు కర్మల యందు రుచితో ప్రవర్తించినను అతడేమీ చేయనివాడే. అనగా కర్మలు చేయుచున్నను అవి జ్ఞానాకారములగుట వలన, అనగా జ్ఞానముచే సంస్కరించబడుట వలన వానిని బంధించవు. నిరాశీహి యతచిత్తాత్మ త్యక్తా సర్వా పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వాన్నాప్నోతి కిల్బిషం. ఆత్మ అనగా మనస్సు, చిత్తమనగా చింతించు స్థితి. కర్మల యొక్క ఫలమునందు అభిసంధి లేకున్నచో మనస్సునందు ఇతర విషయములందు కోరిక, అది లభించలేదే అనడి విచారము తొలగును. ఆత్మయందు మనస్సు నిలచును. ఆత్మ కంటే ఇతరమైన వాటి యందు మమత నశించును. శరీర ధర్మము కర్మ చేయుట కనుక జీవించినంత వరకు కర్మము ఆచరించుచు జ్ఞాననిష్ట పొందకున్నను సంసార బంధము అతనిని ఏమీ చేయదు. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. శరీరధారణ తనంతట లభించిన వాటితో తృప్తి పొందు వాడు బ్రతికినంత వరకు శీతోష్ణాది ద్వంద్వములు తప్పవు కనుక అవి ఎదురైనప్పుడు వహించువాడు, సహించువాడు. అయిష్టమైనవి ఎదురైతే ఇతరుల వల్లనే తనకి కలిగాయని వారిపై కలుగు మనోవికారము, మాత్సర్యము అది లేనివాడు. యుద్ధము, వ్యాపారము మొదలైనవి ఫలించకున్నను మనస్సును చెలించనివాడు అయిన మానవుడు జ్ఞాననిష్ట లభించకున్నను తానాచరించు కర్మచే బాధింపబడడు. అనగా పై రీతిలో సమచిత్తత అభ్యసించుట వలన జ్ఞాననిష్ట క్రమముగా అలవడును. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితా చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. నశించు శరీరము కంటే శాశ్వతమైన ఆత్మజ్ఞానమునందు మనసు నిలిపిన వానికి నశించు ప్రాకృతిక వస్తువుల యందు శ్రద్ధ తొలగును. వాటి యందలి మమకారము కూడా తనంతట తనే తొలగును. అప్పుడు శరీరముతో చేయి కర్మలన్నయు యజ్ఞరూపముగా మార్చి ఆచరించుచుండును. అట్టి వానికి కర్మలు బంధకము కాకుండాటే కాక ప్రాచీన కర్మ సమూహాంతము కూడా నశించును. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మా సమాధినా. ఏ పనిని చేసినను అందు వినియోగించు సాధనములు, ఆ పని చేయుటకు అవసరమగు ద్రవ్యములు, వాటిని ఆ సాధనముతో వినియోగించు స్థానములు, సాధనములను ధరించి చేయు కర్తలకు మానవులు ఇవన్నీ భగవదంతర్యామియగు జీవునిచే వ్యాపించబడి ఉన్నవే కనుక బ్రహ్మాత్మకము అనబడును. ఇవన్నీ బ్రహ్మ అనబడు జీవుల కొరకే ఏర్పరిచినవే కనుక వీరిని బ్రహ్మములనవచ్చును. ఇట్లు బ్రహ్మమయముగా సమస్త కర్మలను తలంచువాడు
శుద్ధాత్మ సాక్షాత్కారమును తప్పక పొందును. దైవమే వాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞాపవరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొందరు కర్మయోగులు దేహమూర్తులను అర్చించుటకు యజ్ఞముగా భావించి అందు నిష్ట కలిగి ఉందరు. మరి కొందరు బ్రహ్మాత్మకమైన అగ్నియందు బ్రహ్మాత్మకమైన సృక్ మొదలగు సాధనములతో హవిస్సులను వ్రేల్చుటను యజ్ఞమని అందు నిష్ట కలిగి ఉందరు. శ్రోత్రాదీని ఇంద్రియాణన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్ అన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు కర్మయోగులు తమ జ్ఞానేంద్రియములను హవిస్సుగా భావించి వారిని నిర్వ్యాపార స్థితికి చేర్చుటనే అగ్నులుగా భావించి దానికై ప్రయత్నించుచుండటను యజ్ఞముగా భావింతురు. అంటే ఇంద్రియములను పనిచేయకుండా చేయుటకై చుందురు. మరికొందరు ఆ ఇంద్రియములను అనుభవించు శబ్ద స్పర్శాది విషయములను హవిస్సుగా భావించి ఇంద్రియములనే అగ్నులుగా భావించి ఆయా విషయములను ఇంద్రియములతో అనుభవించినప్పుడు వాటి యందు ఆసక్తిని తగ్గించుటచే యజ్ఞముగా భావింతురు. తమంత లభించిన వాటిని అనుభవించుచున్నను వాటి రుచి వాసనాదుల యందు వారికి ఏ విధమైన ఆసక్తి ఉండదు. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరికొందరిలో మనోనిగ్రహమునే అగ్నిగా చేసి జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతో జరిగడి పనులన్నింటినీ ప్రాణవాయు సంచారం వల్ల జరిగడి ఉచ్ఛ్వాస నిశ్వాసలను హవిస్సుగా చేసి అందు హోమము చేయుచున్నారు. అనగా మనస్సునకు ఇంద్రియముల ప్రవృత్తి నుండి ప్రాణముల సంచారము నుండి ఆసక్తిని తగ్గించు ప్రయత్నము చేయుచున్నారు. అది వారు చేయు యజ్ఞము. ద్రవ్యయజ్ఞౌ తపోయజ్ఞౌ యోగయజ్ఞౌ తథా పరే సాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశ్రిత వ్రతాః. కర్మయోగులు కొందరు గట్టి పట్టుదల సర్వ పదార్థములు బ్రహ్మాత్మకములని వెనుక చెప్పినట్లు దృఢమైన సంకల్పము కలిగి తాము న్యాయముగా ఆర్జించిన ద్రవ్యములను భగవదారాధన సేవలకై వినియోగించుచుందరు. ఇంకొందరు ఏకాదశి ఉపాసాది నియమములతో తగినంత మాత్రమే శరీరానికి ఆహారములు అందించుచు నియమింతురు. మరికొందరు పెద్దలు భగవత్ సంబంధకముల క్షేత్రతీర్థములను చేయుటయందు ఆసక్తి కలిగిందరు. మరికొందరు వేదాభ్యాసాదులు చేయుదురు. కొందరు తదర్థములను విచారణ చేయుట ప్రవచనములు చేయుట యందు రుచి కలిగి ఉందరు. బ్రహ్మాత్మక భావన కల వీరు చేయు ఈ వ్యాపారములన్నీ యజ్ఞములనే పిలువబడును. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం యతథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. లోపలికి గాలి పీల్చుట ప్రాణమని పూరకమని అందరూ, గాలిని బయటికి విసర్జించుటను అపానమని రేచకమని అందరూ, లోపలికి బయటకు జరుగు సంచారమును నిలిపి గాలిని లోపలే నిలిపివేయటను కుంభకము అని అందరూ. ఈ మూడు రీతులలో వాయు సంచారమును క్రమబద్ధం చేయుటను ప్రాణాయామమని అందరూ. కొందరు కర్మయోగులు పూరకమునందు నిష్ట కలిగి ఉందరు, అంటే దీర్ఘముగా వాయువును పీల్చుట అభ్యాసము. కొందరు రేచకమునందు నిష్ట కలిగి ఉందరు, అంటే వాయువును వదిలివేసి ఉండు అభ్యాసం చేయుట. కొందరు కుంభకమునందు నిష్ట కలిగి ఉందరు. ఈ ప్రాణాయామం నిష్ట కలిగి ఉండు కోరిక కలవారు మాత్రం తప్పక ఆహారాన్ని కలిగి ఉండవలను. ఆహారమందు శుద్ధి లేని వానికి ఈ ప్రాణాయామము సిద్ధించనేరదు. ఇదిను బ్రహ్మాత్మక భావనతో చేయనప్పుడు యజ్ఞము అని అనవచ్చును. అపరే నియతహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో
యజ్ఞక్షపిత కల్మషాహ. పైన తెలిపిన కర్మయోగులందరూ బ్రహ్మాత్మక జ్ఞానముతో కర్మాచరణ చేయువారు కనుక వారు చేయుచున్నప్పుడు యజ్ఞములగును. వారు అట్టి యజ్ఞముల యందు నిష్ట కలవారొకటిచే వాటి ద్వారా తమ ప్రాచీన కర్మబంధముల నుండి విముక్తి పొందెదరు. పైన తెలిపిన కర్మయోగులందరూ బ్రహ్మాత్మక జ్ఞానముతో కర్మాచరణ చేయువారు కనుక వారు చేయువన్నీయు యజ్ఞములే అగును. వారు అట్టి యజ్ఞముల యందు నిష్ట కలవారొకటిచే తద్వారా తమ ప్రాచీన కర్మబంధముల నుండి విముక్తిని పొందెదరు. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మా సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. చేయు కర్మలను జ్ఞానముతో యజ్ఞభావన చేసి అట్లు లభించిన వస్తువులను భగవత్ సేవగా వినియోగించిన తరువాత మిగిలిన పదార్థములను యజ్ఞశేషమని అమృతమని అందురు. అర్జున, అట్టి అమృతమును సేవించువారు శాశ్వతమైన ఆత్మస్వరూప సాక్షాత్కారమును పొందెదరు. అటుకాక శరీర పోషణే ప్రధానమని ఈ ద్రవ్యార్జన చేసి అనుభవించిన వానికి ఈ లోకమనే పురుషార్థ సిద్ధి లేదు. ఇక మోక్షమనే పురుషార్థము ఎట్లు లభించును? ఏవం బహువిధా యజ్ఞాః వితతాః బ్రహ్మణో ముఖే కర్మజాన్ విదితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఇట్లు అనేకములకు యజ్ఞములు ఆత్మప్రాప్తికి సాధనములుగా ఉన్నవి. ప్రక్రియలచే వేరువేరుగా వాటికి జ్ఞానాకారముగాను మన నిత్య నైమిత్తికాది విధులను నెరవేర్చుట వల్ల ఏర్పడివిగాను తెలుసుకొనుము. తెలియట ఆచరించుటకే గనుక ఆచరించినచో అట్టి కర్మలచే నీవు బంధించబడవు. శ్రేయాం ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరం తప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఇప్పుడు కర్మయోగి ఆచరించు కర్మ రెండిటితో కూడి ఉండును. ఒకటి క్రియాంశ, మరొకటి జ్ఞానాంశ. కేవలము క్రియాంశ కానీ జ్ఞానాంశ కానీ జీవునికి బంధములే అగును. జ్ఞానాంశ ప్రధానముగా ఉండి దానివల్ల క్రియాంశ జరిగినప్పుడే అట్టి కర్మ జీవులను కర్మబంధము నుండి విడిపించును. కనుక కర్మల ఆచరించుటకు వెనుక నుండి ఆత్మప్రాప్తి పర్యంతము నిలుచుట జ్ఞానాంశమే కర్మాంశ కంటే ప్రధానమైనది కనుక శ్రేష్టమైనది. జ్ఞానాంశ అంటే సర్వము బ్రహ్మాత్మకమనే విశ్వాసము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శినః. కర్మయోగమందు అంతర్గతముగా ఉండి జ్ఞానాంశను తెలుసుకున్నటకు క్రమమున్నది. అదేమనగా ఆత్మ యొక్క యథార్థమైన తత్వముల తాను స్వయముగా ఎరింగిన జ్ఞానుల వద్దకు చేరి సాష్టాంగముగా నమస్కరించవలను, పరిప్రశ్న చేయవలెను. అనగా నీవు నిజముగా తెలుసుకొనగోరియే ప్రశ్నించుచున్నావు తప్ప మరొక రకముగా కాదనడి విశ్వాసం వారికి కలిగినట్లు ప్రార్థించుట. ఆపై వారు ఆదేశించు రీతిలో ఉపదేశించే వరకు ప్రవర్తించవలను. వారు నేను తెలిపిన ఈ జ్ఞానమును నీకు స్పష్టమగినంత వరకు విశదముగా ఉపదేశించరు. ఆచార్యుల ద్వారానే లభించును తప్ప స్వయముగా ఎవరికి లభించదు, ప్రకాశించదు. భగవానుడే నేరుగా ఉపదేశించినాడు కూడానని దీనికి అర్థము. యత్ జ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతానశ్యేషేణ ద్రక్ష్యస్యాత్మాన్యధోమయీ. తత్వమును ఉన్నది ఉన్నట్టు దర్శించటే జ్ఞానులైన మహానుభావులు నీకు ఉపదేశించి జ్ఞానమిట్టిదో తెలియనా అర్జున? శరీరమే ఆత్మైన భ్రమలో చంపేదనని, యుద్ధము చేయనని ఇట్లు వివేకశూన్యుని వలె పలుకుచున్నావే. ఇట్టి అవివేకమును ఈ జ్ఞానమును తిరిగి రానివ్వదు. అంతేకాదు, ఈ నీ శరీరములోని జ్ఞానైకాకారమగు ఆత్మను గూర్చి తెలియగానే దేవ, మనుష్య,
తిరియక్ స్థావరములను 4 విధములుగా ఉండేటి సమస్త భూతముల్లోనూ ఆత్మలను నీవలనే జ్ఞానాకారములై ఉండునని నీవు తెలుసుకొనగలవు. అంతేగాక సర్వేశ్వరుడునగు నాతోనూ సమానమైనవిగాను నువ్వు దర్శించగలవు. జై శ్రీకృష్ణ. 35వ శ్లోకం వరకు 4వ అధ్యాయము.